హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పాస్ట్లో మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 1 మంత్ నుంచి టెక్నీషియన్ అని చెప్పేసి, కానిస్టేబుల్, ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ అని చెప్పేసి, అలాగే ఏఎల్పి మనకి ఈ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఆర్ఆర్బీ నుంచి పారామెడికల్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 04/2024 అండి. పారామెడికల్ పోస్టులు అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ, అలాగే అప్రెంటిస్ జాబ్స్ అయితే ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ ముంబైది. మీకు సికింద్రాబాద్ కానీ, అహ్మదాబాద్ కానీ ఏ వెబ్సైట్లోనే మీకు ఈ నోటిఫికేషన్ అనేది కామన్గా కనిపిస్తుంది. ఈ పారామెడికల్ పోస్టులు అని ఉంది కదా, క్లిక్ హియర్ టు నో అప్డేట్ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మీకు ఏంటంటే హిందీలో ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అలాగే ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు అన్నమాట. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఏవైతే మనకి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్, కామన్గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ లేని ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నేను అప్లై చేయొచ్చా లేదని మీరు అడిగినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. ఓకేనా, 04/2024 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇందులో మనం చూసుకున్నట్టయితే పారామెడికల్ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 17th ఆగస్ట్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 16th సెప్టెంబర్ 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే 17th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంటుంది. ఈ టైంలో మీరు ఏంటంటే ఏమైనా మోడిఫై చేసుకోవాలనుకుంటే మెయిల్కి బదులు ఫీమేల్ ఏమైనా తప్పులు ఏమైనా పెట్టేసి ఉంటారు కదా, అవి మీరు మోడిఫై చేయొచ్చు. ఓకేనా. అందులో మనకి టోటల్గా పోస్టులు చూసుకున్నట్టయితే 20 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 20 పోస్టుల్లో కూడా మనకి చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. కామన్గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ నేమ్తో సహా మీరు అడగండి. నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్ మనం చూసుకున్నట్లయితే పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 44,900 అనేది ఇస్తున్నారు అనమాట. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 70,000 వరకు వస్తుంది. ఇందులో మీకు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C1. ఇందులో C1, C2, B1 అని చెప్పిస్తారు. ఏంటంటే ఇది విజన్కి సంబంధించి మన కంటి చూపుకు సంబంధించింది మెడికల్ స్టాండర్డ్స్. ఇందులో మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. అవి మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 20 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి టోటల్గా పోస్టులు వచ్చేసి మనకి 713 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 16th వన్ టెక్నీషియన్స్ 25,500 అనేది ఇనిషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 40,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. B1 ఇచ్చారండి దీనికి మెడికల్ స్టాండర్డ్స్. దీనికి వచ్చేసి 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఫీల్డ్ వర్కర్ చూసుకున్నట్టయితే 19,900 ఇనిషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ 35,000 వరకు వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 19 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ అని, డెంటల్ అని చెప్పేసి, క్లినికల్ అని చెప్పేసి చాలా పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. గ్రాండ్ టోటల్ మనం చూసుకుంటే 1376 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ వైజ్గా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకుందాం. ఇందులో వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్కి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దామండి. బీఎస్సీ నర్సింగ్ అండి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. లేదు అనుకుంటే 3 ఇయర్స్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బట్ సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు మనకి. సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 ఇయర్స్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ అయినా చేసి ఉండాలి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాలి అనమాట. డిగ్రీలు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారో
వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా? అలాగే కార్డియాటిక్ టెక్నీషియన్ మనం చూసుకున్నట్టయితే 10+2 ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అండ్ రిమైనింగ్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి హైయర్ సెకండరీ 10+2 ఇన్ సైన్స్ అని చెప్పి మనకు అడగడం జరిగింది కదా! వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీల్డ్ వర్కర్‌కి మనం చూసుకున్నట్టయితే చూడండి 10+2 స్టేజ్ ఇన్ సైన్స్ విత్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ ఎవరైతే 10+2లో సైన్స్, ఫిజిక్స్ కామన్‌గా ఉండి బయాలజీ ఆర్ కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్ట్స్ కామన్‌గా ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదు. ఏది 2 కామన్‌గా ఉండాలంటే సైన్స్ ఒకటి కామన్‌గా ఉండాలి. అయితే సైన్స్‌తో పాటు బయాలజీ అయినా ఉండాలి. లేదా సైన్స్‌తో పాటు కెమిస్ట్రీ అయినా ఉండాలన్నమాట కామన్‌గా సబ్జెక్ట్ అనేది. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇచ్చింది ఏంటంటే ఫార్మసిస్ట్ అండి. దీనికొచ్చేసి 29,200 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అయితే ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మనకి 45,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అండి. ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా! డిగ్రీలో ఎవరైతే ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మనకి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అని చెప్పి అడిగారు కదా! వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? 10+2 ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ 10+2 చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే డిగ్రీలో ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదేనండి ఇందులో మెయిన్‌గా మనకి కామన్‌గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవే. రిమైనింగ్ మనకేంటంటే డిప్లొమాలో మనకేంటంటే కొన్ని ఫిజియోథెరపిస్ట్‌వి గాని, లేదంటే ఈసీజీ టెక్నీషియన్స్ గాని ఇవి కూడా అడగడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి ఇస్తాను. అవి ఒకసారి చెక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను క్లియర్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఇదొచ్చేసి మనకేంటంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్లోజింగ్ డేటు ఇవన్నీ కూడా మనకేంటంటే ఏదైతే మనకి క్లోజింగ్ డేట్ ఇచ్చారో ఇక్కడ మనకి చూడండి 16థ్ సెప్టెంబర్ 2024 అనేది మనకి క్లోజింగ్ డేట్ కదా! ఈ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ అనుకోండి. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అప్లై చేయొచ్చా? లేదంటే అప్లై చేయడానికి లేదు. ఓకేనా? వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. అప్లై చేయడానికి లేదు. అండ్ క్రూషియల్ డేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 16థ్ సెప్టెంబరే మనకి క్లోజింగ్ డేట్ అండి. అలాగే మెడికల్ ఫిట్‌నెస్‌లో మీకు ఏం చేస్తారంటే మీ మెయిన్ సంబంధించి మెడికల్ ఫిట్‌నెస్‌లో ఐకి అంటే కళ్ళుకి సంబంధించి మాత్రం బాగా చెక్ చేస్తారు. ఓకేనా? మీ కళ్ళును మాత్రమే బాగా చెక్ చేస్తారు. రిమైనింగ్ అన్నీ మీకు సర్జరీస్ ఏమైనా అయ్యాయి మేజర్ సర్జరీస్ అయితేనే ఓకేనా? చిన్న చిన్నవైతే ఏం ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అండి. మీరేదైతే ఓన్లీ ఒక జోన్‌కి మాత్రం ఎలిజిబుల్. ఒక జోన్‌లో మీరేంటంటే పోస్ట్ అనేది ప్రిఫరెన్స్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి రైల్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే కాల్ లెటర్స్ గాని, అడ్మిట్ కార్డ్స్ గాని మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీకే వీళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అనండి. మీరు ఏదైతే టెక్నీషియన్ ఏఎల్‌పీ అప్లై చేసారో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. అది కూడా 1:1 రేషియో. ఓకేనా? ఒక పోస్ట్‌కి ఒకళ్ళనే పిలుస్తారు. ఓకేనా? ఒక పోస్ట్‌కి ఇద్దరు ముగ్గురినైతే పిలవరు. ఒక పోస్ట్‌కి ఒకళ్ళనే పిలుస్తారు. మీది రిటన్ ఎగ్జామ్ అయిపోయిందంటే ఇంకా మాక్సిమం సెలెక్ట్ అయిపోయినట్టే. ఓకేనా? అండ్ నెక్స్ట్ షిఫ్ట్స్ అవుతాయండి. అంటే మల్టిపుల్ షిఫ్ట్‌లో అవుతాయి. ఏది సీబీటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ షిఫ్ట్‌లో అవుతాయి. 1/3 ఆఫ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక అప్లికేషనే మీరు పెట్టాలి. ఇప్పుడు ముంబైకి నేను అప్లై చేసుకున్నాననుకోండి, ఆ జోన్‌కి మాత్రం ఇంక అప్లై చేసుకోవడానికి మళ్ళీ నేను అహ్మదాబాద్ గాని, లేదంటే సికింద్రాబాద్ గాని నేను అప్లై చేయడానికి లేదన్నమాట. ఓన్లీ ఒక అప్లికేషనే పంపించాలి. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది ఇందులో ఉన్న డీటెయిల్స్ మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ మీరిప్పుడు ముంబైకి జోన్‌కి అప్లై చేస్తే మీకు ముంబైలో పోస్టింగ్ అనేది వస్తది. ఇప్పుడు నేను సికింద్రాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే ట్రాన్స్‌ఫర్ అవుతది. బట్ ఏంటంటే మీరు మినిమమ్ 5-10 ఇయర్స్ సర్వీస్ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదిగోండి ఫ్రీ ట్రైవల్ ఫెసిలిటీ అని చెప్పి ఇచ్చారు కదా! దోస్ హూ బిలాంగ్స్ టు ఎస్‌ఎస్‌టీ క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ట్రైన్ అనేది మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 10 ఏఎం నుంచి 5 పీఎం వరకు ఈ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అవైలబుల్‌గా ఉంటారు. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు. టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. లేదనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. స్టాండర్డ్స్ ఫర్ మెడికల్ ఫిట్‌నెస్. మెడికల్ ఫిట్‌నెస్‌లో బీ1, సి1, సి2. బీ1కి ఐ విషన్ ఎంత ఉండాలి?
C1కి ఐ విజన్ ఎంత ఉండాలి, C2కి ఐ విజన్ ఎంత ఉండాలి. ఓకేనా, 6/12 అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకేనా, ప్రతిది కూడా మీరు చాలా క్లియర్గా చెక్ చేయండి. నేషనాలిటీ చూసుకుంటే ప్రతి ఇండియన్ సిటిజన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years, ఈడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీస్ ఆర్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఈ 250 రూపీస్ కూడా మనకి రీఫండ్ అవుతుంది. ఎప్పుడు రీఫండ్ అవుతుంది, సిబిటి టెస్ట్కి మీరు రిపేర్ అయితేనే ఈ 250 రూపీస్ అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. అందులో వాళ్ళకి 400 రూపీస్ అనేది మనకి రీఫండ్ అవుతుంది. రిమైనింగ్ 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు మాట. ఓకేనా, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటి విల్ గెట్ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి ఇచ్చారు. అంటే ఏంటంటే ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అనేది రీఫండ్ అయితే అవుతుంది అన్నమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకుంటే అయితే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సిబిటి టెస్ట్ ఉంటుంది. 90 minutes టైం అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏ సబ్జెక్ట్స్ అంటే మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ అని, జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంటని చెప్పి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. 100 questions 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండి. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 25% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది వెబ్సైట్ మాట. సికింద్రాబాద్ బోర్డుకి ఏ వెబ్సైట్, అలాగే అహ్మదాబాద్, ముంబై, బిలాస్పూర్ ఏ వెబ్సైట్ అక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట. జనరల్ గైడెన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మందికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఏ మీడియంలో ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో ఇంగ్లీష్, హిందీ అండ్ నెక్స్ట్ తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ అయితే మోడిఫై చేయడానికి మనకు డేట్స్ ఇచ్చారు కదా, దానికి అప్లికేషన్ ఫీజు ఉంటుందంటే ఉంటుంది. 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. మీరు అది ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు ఆ 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు అన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 17th August 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ నుంచి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, నోటిఫికేషన్లో కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.